ఉంటే కూడా చెప్పండి. ఇంకోటి చిన్న ఒకసారి నేను చూశాను, మన హెల్మెట్ పెట్టుకున్నాడు అంటే మొత్తం తల నుంచి అయిపోయింది, హెల్మెట్ ఇట్లా పక్కకి పడి ఉంది, 2 వీలర్ మీద వస్తాం. అంటే హెల్మెట్ పెట్టుకుని లాభం లేదు, లేకపోతే ఆ పక్కకి మొత్తం ఎంత అయిపోయింది, హెల్మెట్ పక్కకి పడిపోయింది. అది వచ్చేసరికి ఏమైంది, బయట పడిపోతుంది, తల పోయి ఎక్కడికి భూమికో లేకపోతే డివైడర్ ఇట్ అవుతుంది. అది కూడా హెల్మెట్ ఏదో ఒకటి కాదు, ఖచ్చితంగా క్వాలిటీ తీసుకోవాలి. క్వాలిటీ లేదు, రోడ్డు పెట్టుకున్న 200 300 అమ్ముతారు, అది లాభం లేదు. అది తీసి గట్టి కొడితే ఆనే వలిపోతుంది. ఇంకా అందరూ హెల్మెట్ వాడతారా? రోడ్ సేఫ్టీ రూల్స్, రోడ్డు భద్రత మన బాధ్యత. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అని ప్లాకార్డ్ మందు తాగి వాహనాలు. రోడ్డు భద్రత రోడ్డు భద్రత మనందరి బాధ్యత. రోడ్డు భద్రత మనందరి బాధ్యత. ధరించాలి ధరించాలి హెల్మెట్ ధరించాలి 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 హెల్మెట్ ధరించాలి. ట్రిపుల్ రైడింగ్ వద్దు, డబుల్ రైడింగ్ వద్దు. రోడ్డు పోలీస్ శాఖ డీజీ సార్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ సహకారంతో ఇనిషియేషన్ తీసుకున్న అరైవ్ ఎలైవ్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ కూడా సురక్షితంగా రోడ్డు మీద ప్రయాణం చేస్తూ సురక్షితంగా ఇంటికి తిరిగి చేరే విధంగా మనమందరూ తగు జాగ్రత్తలు అలాగే పాటించవలసిన నియమాలన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా మోటివేషన్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా సిద్ధానంద గంజ్లో ఈ ప్రోగ్రాం నిర్వహించడం, 3 టౌన్ నిజామాబాద్ పరిధిలో సిద్ధానంద గంజ్లో కూడా ఇక్కడ లోకల్ స్థానిక ప్రజల సహకారంతో ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏంటంటే అందరూ కూడా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్ లేకుండా, మనం బండి కండిషన్ సరిగా చూసుకోవడం, అదేవిధంగా అతివేగంగా నడపకుండా ఉండడం, నిద్రమత్తులో నడపకుండా ఉండడం, మన ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక 10 నిమిషాల ముందు బయలుదేరితే మనం సురక్షితంగా కూడా మన గమ్యానికి చేరుకోవచ్చు. ఈ మధ్య చాలామంది కూడా కరోనాలో చనిపోయిన కంటే ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. గత కోవిడ్లో 200 మంది మన నిజామాబాద్ జిల్లాలో చనిపోతే గత సంవత్సరం 2025లో దాదాపు 250 మంది కూడా చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇదంతా కూడా ఈ రోడ్డు ప్రమాదం అంతా మన చేతుల్లో ఉన్నది. వేరే మరణం మన చేతుల్లో లేనప్పటికీ రోడ్డు ప్రమాదం అనేది, రోడ్డు నియమాలు పాటించినది మన చేతుల్లో ఉంది. కాబట్టి మనము, మన ఇంటి పక్క వాళ్ళు, మన చుట్టాలు, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా జాగ్రత్తగా పాటించేటట్టు మనం మోటివేషన్ తీసుకుంటే ఆరోగ్యకరమైన సమాజం కూడా మనకు నిర్మితమవుతుంది. దీనివల్ల చాలామంది కుటుంబాలు రోడ్డు మీద బాధితులు కానీ, లేకపోతే డ్రైవింగ్ చేసే వాళ్ళు కానీ ప్రమాదం గురించి చాలా కుటుంబాలు కూడా రోడ్డున పడుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా అందరూ కూడా పోలీస్ శాఖ తరఫున మా సిపి సాయి చైతన్య సార్ ఆధ్వర్యంలో కూడా డీజీ సార్ ఆదేశాలకు అనుగుణంగా ప్రజలందరూ కూడా మోటివేట్ చేస్తూ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా దీంతో పాటుగా ఈ రానున్న సంక్రాంతి